ఒకటి దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయము. ఈ ప్రకారము ఇజ్రాయేలీలందరూ తమ వంశముల చొప్పున సరిచూడబడిన మీదట వారి పేర్లు ఇజ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడెను. యూదావారు చేసిన ద్రోహమునకై వారు బాబేలునకు చెరగొని పోబడిరి. తామ శాస్త్రములైన పట్టణములలో మునుపు కాపురమున్న వారెవరనగా ఇజ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, నెతీనీయులను, యూదావారిలో బెన్యామీనీయులలోను, ఎఫ్రాయిము, మనష్షే సంబంధులలోను, యెరూషలేమునందు కాపురమున్న వారెవరనగా యూదా కుమారుడైన పెరేసు సంతతి వాడగు బానీ కుమారుడైన ఇమీకి పుట్టిన ఓమి కుమారుడగు అమీహూదునకు జననమైన ఊతయే, షిలోనీయుల పెద్దవాడైన ఆషాయాయు వాని పిల్లలను, జెరాహు సంతతి వారిలో ఏవీయేలు వాని సహోదరులైన 690 మంది, బెన్యామీనీయులలో సెనూయా కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడగు సల్లు, యరోహాము కుమారుడైన ఇబ్నేయ, మిక్రికి పుట్టిన ఉజ్జీ కుమారుడైన ఏలా, అబ్నియా కుమారుడైన రఘువేలునకు పుట్టిన షెఫట్య కుమారుడగు మెషుల్లాము. వీరును వీరి సహోదరులను తమ తమ వంశముల పట్టీల చొప్పున 986. ఈ మనుషులందరూ తమ పితరుల వంశములను బట్టి తమ పితరుల ఇండ్లకు పెద్దలు. యాజకులలో యేదాయా, యెహోయారీబు, యాకీను. దేవుని మందిరములో అధిపతి అయిన ఆహిటూబు కుమారుడైన మొరాయోతునకు పుట్టిన సాదోకు కుమారుడగు మెషుల్లామునకు కలిగిన హిల్కీయా కుమారుడైన అజర్యా. మల్కీయా కుమారుడగు పసూరునకు పుట్టిన యరోహాము కుమారుడైన ఆదాయా. ఇమ్మేరు కుమారుడైన మెషిల్లెమీతునకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహజేరాకు జననమైన అదీయేలు కుమారుడగు మషై. మరియు తమ పితరుల ఇండ్లకు పెద్దలైన 1760 మంది కుటుంబీకులు. వీరు దేవుని మందిర సేవా సంబంధమైన కార్యములయందు మంచి గట్టివారు. మరియు లేవీయులలో మొరారి సంతతి వాడైన అషబ్య కుమారుడగు అజ్రికామునకు పుట్టిన హష్బూబు కుమారుడైన షెమాయ, జగ్బక్కరు, హోరేషు, గాలాలు. ఆసాపు కుమారుడగు జిక్రీకి పుట్టిన మీకా కుమారుడైన మతన్య, యదూతోను కుమారుడైన గాలాలునకు పుట్టిన షెమాయ కుమారుడైన ఓబద్య. నెటోపాతీయుల గ్రామములలో కాపురమున్న ఎల్కానా కుమారుడైన ఆసాకు పుట్టిన బెరెక్య. ద్వారపాలకులు ఎవరనగా షల్లూము, అక్కూబు, టల్మోను, అహిమాను అనువారును వారి సహోదరులను. వీరిలో షల్లూము పెద్ద. లేవీయులు సమూహములలో వీరు తూర్పు నుండు రాజు గుమ్మమునొద్ద ఇంతవరకు కాపురము చేయుచున్నారు. మరియు కుమారుడగు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును వాని పితరుని ఇంటి వారును వాని సహోదరులకు కొరాహీయులను సేవా సంబంధమైన పని మీద నుండి గుడారమునకు ద్వారపాలకులై ఉండిరి. వారి పితరులు యెహోవా పాలెమునకు కావలివారై ఉండి ప్రవేశ స్థలమునకు కాయుచుండిరి. ఎలియాజారు కుమారుడైన ఫినెహాసు మునుపు వారి మీద అధికారి అయి ఉండెవలెను. యెహోవా అతనితో కూడా నుండెను. మరియు మెషుల్లేము కుమారుడైన జెకర్యా సమాజపు గుడారము యొక్క ద్వారమునకు కావలి. గుమ్మముల యొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరూ 212. వీరు తమ గ్రామములు వరుసను తమ వంశావళి చొప్పున సరిచూడబడిరి. వీరు నమ్మదగిన వారని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి. వారికి వారి కుమారులకును యెహోవా మందిరపు గుమ్మములకు అనగా గుడారపు మందిరము యొక్క గుమ్మములకు వంతుల చొప్పున కావలి కాయు పని కలిగి ఉండెను. గుమ్మములు
వారు 4 దిశలను అనగా తూర్పునను, పడమరను, ఉత్తరమునను, దక్షిణమునను ఉండిరి. వారి సహోదరులు తమ గ్రామంలో నుండి 7 దినములకొకసారి వారి యొద్దకు వచ్చుటకొద్దు. లేవీయులైన 4 ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై ఉండిరి. దేవుని మందిరపు గదుల మీదను బొక్కసముల మీదను ఆ లేవీయుల ఉంచబడి ఉండిరి. వారు దేవుని మందిరమునకు కావలివారు గనక వారి కాపురములు దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరచి పని వారిదే. వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టువారు. వారు లెక్క చొప్పున వాటిని లోపలికి కొనిపోవలెను, లెక్క చొప్పున వెలుపలికి తీసుకొని రావలెను. మరియు వారిలో కొందరు మిగిలిన సామాగ్రి మీదను పరిశుద్ధమైన పాత్రలన్నిటి మీదను ఉంచబడి ఉండిరి. సన్నపు పిండియు, ద్రాక్షరసమును, నూనెయు, ధూపవర్గమును వారి ఆధీనము చేయబడెను. యాజకుల కుమారులలో కొందరు సుగంధ వర్గములను, పరిమళ తైలమును చేయుదురు. లేవీయులలో కోరాహు సంతతి వాడైన షల్లూమునకు పెద్ద కుమారుడైన మత్తిత్య పిండి వంటల మీద నుంచబడెను. వారి సహోదరులకు కహాతీయులలో కొందరికి విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు సిద్ధము చేయ పని కలిగి ఉండెను. లేవీయుల పితరులలో పెద్దలైన గాయకులు రాత్రింబగలు పని విచారణ కలిగి ఉన్న హేతువు చేత వారు కడమ పనుల విచారణ లేకుండా తమ గదులలో నుండిరి. వీరు తమ వంశీ పట్టీలు చొప్పున లేవీయుల పితరులలో పెద్దలైన వారు. వీరు యెరూషలేమునందు కాపురముండిరి. గిబియోని తండ్రి అయిన యోహియేలు గిబియోనులో కాపురముండెను. అతని భార్య పేరు మయాకా. ఇతని పెద్ద కుమారుడు అబ్దోను. సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు, గెదోరు, అహియో, జెకర్యా, మిక్లోతు తర్వాత పుట్టినవారు. మిక్లోతు షిమ్యానును కనెను. వీరు యెరూషలేము వాసులకు తమ సహోదరులతో కూడా తమ సహోదరులకు ఎదురుగానున్న ఇండ్లలోనే కాపురముండిరి. నేరు కీషును కనెను. కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును, మల్కీషువాను, అబినాదాబును, ఎష్బయలును కనెను. యోనాతాను కుమారుడు మొరబ్బియేలు. మొరబ్బియేలు మీకానును కనెను. మీకా కుమారులు పీతోను, మెలెకు, తరయు, అహాజు. అహాజు యరాను కనెను. యర అలెమేతును, అజ్మావేతును, జిమిని కనెను. జిమి మోజాను కనెను. మోజా బిన్యాను కనెను. రెఫాయా బిన్యాకు కుమారుడు. ఎలాషా రెఫాయాకు కుమారుడు. ఆజేలు ఏలాషాకు కుమారుడు. ఆజేలునకు 6 కుమారులుండిరి. వారు అజ్రికాము, బోకేరు, ఇజ్మాయేలు, యెషయర్యా, ఓబద్యా, హనాను అను పేర్లు గలవారు. వీరు ఆజేలు కుమారులు.